అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం, ఎస్ఎల్బీసీతో న్యాయం చేస్తామన్న సీఎం. జూబ్లీ హిల్స్ ల కారోళ్లకు కవిత టెన్షన్, భాగోతం బయటేషుడితోటి పెద్ద పరేషాన్. నర్సాపూర్ కాటేజీలు షురు, మంచిగా చేసి రావచ్చు షికారు. చలికాలాన్ని ఆపిన ఆనలు, యుగానికి ఇంకో 2 వారాలు. మళ్ళా చెప్పుడు కాదు కానీ 10 ఏళ్లలో ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం, నీళ్ళంటే కాళేశ్వరం, పంటలంటే కాళేశ్వరం అన్నట్టే నడిచిందబ్బా. అట్లా కట్టినాం ఇట్లా కట్టినాం, అన్ని నీళ్ళు వస్తాయి, ఇన్ని ఎకరాలు తడుస్తాయి, అదట ఇదట అని ఎన్నో చెప్పిండ్రు. ఆ టెన్క ఏమైందో అందరం చూడనే పడితిమే. కానీ ఇంత పెద్ద తెలంగాణలో అట్లోకి ఒక్క ప్రాజెక్ట్ కట్టంగానే అయిపోయానా? అందరినీ చూడాలి కదా మరి. నాగర్ కర్నూలు జిల్లా మన్నవారిపల్లిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం హెలిమాగ్నెటిక్ సర్వే చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంటే హెలికాప్టర్ కు గట్టికి మిషన్ తోటి భూమిలో ఏముందో పరిచవాటుడు అన్నట్టు. 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. మొన్న ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు వాయే. టన్నెల్ లోపలికి పోయినాక ఏడ ఎట్లుంది, ఏడ నీటి ఊట వస్తుందో ముందే గుర్తుపట్టొచ్చు. ఇక సొరకదోవాల్సిన 10 కిలోమీటర్ల దూరానికి ఈ సర్వే చేస్తారట 3 రోజులు. గా రిపోర్ట్ ను బట్టి ముంగడికి పోతారన్నట్టు. ఎస్ఎల్బీసీని పాత గవర్నమెంట్ పట్టించుకోలేదని గరమైండు గిట్లా. చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లా నీటి తిప్పలు తీర్చకుండా 1,00,000 కోట్లతో ఆగమాగం కాళేశ్వరం కట్టిండ్రు. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డం పడుతుర్రు అనుకొచ్చిండు. ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది. ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు పెట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి. చూడాలి మరి ఈ సర్వే తోటి ఎంత ఫాయిదా అవుతుందో, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎన్నడూ ఓడిపిస్తారో. ఇంకో వారం అయితే జూబ్లీ హిల్స్ లో ఓట్ల పండుగనే. వచ్చే మంగళవారమే మళ్ళా 3 పార్టీల లీడర్లు మునుం పెట్టి గల్లీ గల్లీ తిరుగుతున్నారు, జోరుగా ప్రచారం చేస్తున్నారు. నడిమిట్ల పెద్ద లీడర్లు సుతా పోయేస్తున్నారు. ఎట్లా చేసైనా మేమే గెలవాలని గట్టిగానే కష్టపడుతున్నారబ్బా. కాకుంటే ఎవరిని గెలిపియాలి, ఏ పార్టీకి ఓట్లు వేయాలనేది ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఓటర్లు ఫిక్స్ అయ్యే ఉండొచ్చు. అయితే జూబ్లీ హిల్స్ ప్రచారంలో కార్ను 4th గేర్లు ఉరికిద్దామంటే కవితక్క బిరేకుల మీద బిరేకులు వేస్తుంది. అట్లా అని ప్రచారానికి రాలే, పలానా పార్టీని గెలిపిరని చెప్పలే. తెలంగాణ యాత్ర పేరు మీద జిల్లాలు తిరుక్కుంటా ఏడ మాట్లాడినా బీఆర్ఎస్ భాగవతం అంతా బయటేయబట్టే. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, అసలు ఓవరాల్ గా కార్మికుల హక్కులు కాలరాసేటటువంటి ప్రయత్నం ఈ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నిరంతరం జరుగుతుంది. చేయాల్సినంత ఫైట్ అయితే బీఆర్ఎస్ కూడా చేయలేదు. ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే. ఆ 10 ఏళ్లలో మస్తు అవినీతి జరిగింది. చాలా మందికి అందాల్సిన అందలే, కొందరికే ఫాయిదా అయింది. బంగారు తెలంగాణ అంటే కొన్ని కుటుంబాలకు లాభం అవుడేనా అని బాగా చెప్తుంటుంది. మళ్ళా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది. అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి బయట పరేయండి. కాళేశ్వరంలో అవినీతి నిజమే, ఫోన్ ట్యాపింగ్ నిజమే, అప్పుడు నేను మాట్లాడే పరిస్థితి లేకుండా అని ఎన్నో చెప్పుకొస్తుందో. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్ లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారి నీడలో నేనుంటి ఆ నీడలో నుంచి నన్ను ఇవాళ బయటపడేసిర్రు. కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇగేముంది, ఇంటోళ్ళకే న్యాయం చేయలేని వాళ్ళు పబ్లిక్ ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి సార్ రెడ్డి అవ్వట్టే ఊకూకే. వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లకు వచ్చి వీళ్ళు దరిద్రులు, నీచులు, దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగనమ్ముతున్నారు. సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో ఇడిచిపెట్టిందని చెప్తున్నారంటే వాళ్ళ గురించి ఇంకా నేను చెప్పాలనా? 2 ఏళ్లు కూడా కాకముందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ అంటున్న రావణ్ణను గిట్లా క్వశ్చన్ చేసిండు మంత్రి వివేక్ సారు. కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది. కేవలం కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాం. ఇప్పుడు
వారి సొంత చెల్ల చెప్తున్నదంటే నిజంగా కేటీఆర్ వారి ప్రశ్నలకు సమాధానం వారు ఇవ్వాలి. అవు మరి మొన్నటిదానిక పార్టీల మెయిన్ లీడరు కేసీఆర్ బిడ్డ గన్ని ప్రశ్నలు వేస్తే సొంత చెల్లెకు ఒక్క సమాధానం చెప్తలేడు గాని తెలంగాణలో ఉన్న అమ్మలక్కలంతా నా చెల్లెన్లే మీకే కష్టం వచ్చినా పెద్దన్న లెక్క నేను ఉరికొస్తా అని స్పీచులు దంచబట్టే మరి ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరూరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి. ఈ సన్నాసులు 1000 కోట్లు సంపాదించుకున్నారు, నన్ను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిరని వాళ్ళ సొంత ఆడబిడ్డ చెప్తుంది. ఓట్లప్పుడు మా లీడర్కి జై, మా అన్న గుర్తుకే జై, గుర్తుంచుకో, మా అన్న గుర్తే గుర్తుంచుకో అని కుత్కెళ్ళి పోయేటట్టు ఒరుతారు. ఊరూరు గల్లీ గల్లీ ఇల్లు తిరిగి ప్రచారం చేస్తారు. ఇక గెలిచినాక ఎట్లుంటుందో మీకు ఎరుకున్న ముచ్చట్నేనాయే. సార్ గారు దొరికినా మాట్లాడేంత తీరువాటం ఉండదు. ఒకళ్ళ ఉన్నా చూద్దాం తీయరాదుండ్రి అని దాటేసుడే ఉంటది. చాలా మంది అట్లనే ఉంటారు. అయితే ఎమ్లాడ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సార్ కొబ్బరికాయ కొట్టి చాలు చేస్తున్నది ఏంటిదంటే ఎక్సెల్ బైకు. చలో తాళం చేతిలో పెట్టంగానే ఎమ్మెల్యే సార్ నువ్వుకుండా పెట్టుకొని దంచుతూనే ఉన్నాడు. కాక సార్ పాయిరం కొద్దిగొనిచ్చిండు, దానికో లెక్కుంది మళ్ళా. అక్కల్లారా, అన్నల్లారా, చెల్లెల్లారా, చేతి గుర్తుకే మన ఓటు. తల్లి ఆది శ్రీనన్నని గెలిపియాలి. గదన్నట్టు కూరగాయల బేరం చేసుకుంటా ఆది శ్రీనన్నకే ఓటేయాలని ప్రచారం చేసిండు ఎలక్షన్ల అప్పుడు. పేరు బాలయ్య, ఎమ్లాడ నాంపల్లిలు ఉంటాడు. ఈ తీర్ల దండలాడినందుకు సార్ గెలిచినాక కాకోళ్ళు ఇంటికి పోయి బట్టలు పెట్టి బండేమాయా అని అడిగితే ఖరాబ్ అయింది అన్నాడట. నువ్వు అడుగుడు నేను ఇయ్యకపోవుడా అని ఎమ్మటే కొనుకొచ్చి ఇట్లా ఒప్ప చెప్తే చూడు ఎట్లా ఖుషి అవుతున్నాడో. గెలిపించేంత అభిమానం కాకదైతే ఆపదలు ఆదుకునేంత పాయిరం ఎమ్మెల్యే సార్ది. నీ పోతే హోటల్కు లేదంటే షాపింగ్ మాల్కు, ఎప్పుడో పారట్ల సినిమాకు, ఇంకేం లేదా? అట్లా బయటికి పోవాలి, మంచి మంచి లొకేషన్లు తిరగాలి, ఫోన్లో ఛార్జింగ్ కొట్టేదాకా ఫోటోలు వీడియోలు తీసుకోవాలి, దినమంతా పొట్టు ఎంజాయ్ చేసి రావాలి అనుకుంటారు చాలా మంది. అగో అసంటోళ్ళందరి కోసమే పట్టుకొచ్చినాం గీ వార్త. ప్రకృతి పచ్చని చీర కట్టి వెల్కమ్ చెప్తే ఎట్టా ఉంటుందో తెలుసునా? ఇగో ఇట్టా ఉంటుంది. నీళ్ల మీద తేలినట్టున్న ఇండ్లు, చుట్టూరా పచ్చని చెట్లు, నడిమిట్ల బోటు షికారు, నడుస్తానికి తొవ్వలు, తొక్కుతానికి సైకిళ్ళు, ఈడ పెద్ద స్విమ్మింగ్ పూలు, అటు గడ్డి మైదానాలు, మస్తుందిలే. ఏడనో కాదుల్లా మన జిల్లా నర్సాపూర్ ఏకో పార్కు 3 కోట్లు ఖర్చు పెట్టి 42 కాటేజీలు కట్టి చుట్టూరా గింత ముద్దుగా డెవలప్ చేసింది గవర్నమెంట్. 5 ఏండ్ల కిందనే పార్కు కట్టిండ్రు గాని ఇప్పుడు గీ సౌలతి వేసిండ్రు అన్నట్టు. గట్లనే రాత్రిపూట ఉంటానికి, దావతులు వేసుకుంటానికి ఇక మంచిగా అక్కెరొస్తుంది. అరకు అని ఎక్కడెక్కడో అని గోవా అని వెళ్తారు. అంత దూరం వెళ్లకుండా హైదరాబాద్కు అతి సమీపంలో ఉండి రాత్రిపూట స్టే చేయడానికి కాట్రేజీలు. హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరం ఉంటది. బర్త్డే పార్టీలు, పెండ్లీలకు, హల్దీ ఫంక్షన్లు, పెండ్లి రోజులు దోస్తులంతా కలిసి గెట్ టుగెదర్ పెట్టుడు గిసొంటి జరుగుతుంటాయట. పక్కన లేకు, ఒక పక్కన ఫారెస్ట్లో యాక్టివిటీసు, ట్రెక్కింగు, సైక్లింగు, అన్ని కార్యక్రమాలు ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలా ప్రీమియం కాటేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్స్. అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాల్సిగా కోరుకుంటున్నాను. తీరొక్కటి తింటానికి రెస్టారెంట్లు కూడా ఉంటాయబ్బా. ఇక ఇటు చూడుర్రి, మంత్రి సురేఖ మేడం స్టీరింగ్ పడితే పక్కకు ఎంపీ రఘునందన్ సారు, వెనకాల ఎమ్మెల్యే సునీత మేడం కాటేజీలు చాలు చేసి అంతా తిరిగి చూసిండ్రు. సెలవు వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తాం, వేరే రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మన తెలంగాణ అందాలను కూడా మనం ప్రజలకు తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఇంత మంచి అందాలు ఉన్నాయి, ఇంత మంచి పరిసర ప్రాంతాలు ఉన్నాయి. తీర్వాటం ఉంటే మీరు సుత్తాట్ల పోయి నర్సాపూర్ అందాలు చూసిరండ్రి మరి. కూరగాయలు జోకుడు, బజ్జీలు దేవుడు, కటింగ్ చేసుడు, ఇస్త్రీ కొట్టుడు, పోరలకు తానాలు చేపించుడు, బువ్వ తినిపించుడు, ఆటో నడుపుడు, లారీ స్టీరింగ్ పట్టుడు, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు. ఎలక్షన్ సీజన్ అంటే అట్లుంటది మళ్ళా. అయితే ఒకసారి ఓట్లు ఉన్నా లేకున్నా అందరితో కలిసిపోతాడు, మన మనిషి అనిపించేటట్టు మెసులుతాడు. ఇగో గిట్లా
ఆవ్ రాహుల్ గాంధీ సారే ఈడికొచ్చి వల పట్టుకున్నాడు, చేపల షికారికి వచ్చిండు. మళ్ళా అటు ఇటు లోడబెడితే మంచిగానే పడ్డట్టున్నాయి. రైట్, మెల్లగా ఒడ్డు గుంజుకొచ్చి చేపలు బయటికి తీస్తున్నారు. ఇక లోతు ఎక్కుండగల్లా అని వెనకాల సెక్యూరిటీ ఓ కంట కనిపెడతానే ఉన్నాడు. బీహార్ లా ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుతుంటే ఈడ మనోళ్ళు అగుపడితే పడవెక్కి లోపటికొచ్చిండన్నట్టు. ఎంత అందానొస్తది, ఏం తిప్పలున్నాయో అడిగి అందరితోని ఫోటోలు వీడియోలు దిగిండు సారు. కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే చేపల షికారి లేనప్పుడు 5,000 సాయం బీమా సౌలతి చేసి చేపల మార్కెట్లు కట్టిస్తామని మాటిచ్చిండు. బీహార్ ఓట్ చోరీ ముచ్చట మల్లో పరేళ్లబెట్టిండు. बिहार में इलेक्शन कमीशन ने महागठबंधन के वोटरों को काटा है, निकाला है वोटर लिस्ट से। అటు బీజేపీ ప్రచారం సుత జోరు మీద నడుస్తుంది. ప్రధానమంత్రి మోడీ సారు ఊకోకే పోయి ప్రచారం చేస్తుండే గెలిపిస్తే బీహార్ హాలత్ మారుస్తామని. అసెంబ్లీలో 243 సీట్లుంటే బేస్తారం నాడు కొన్ని సీట్లకు, మళ్ళా మంగళవారం నాడు కొన్ని సీట్లకు ఓట్లు. పవర్ ఏ పార్టీకి అనేది 14వ తారీఖు నాడు తెలుస్తది. హాయ్తారం అంతా క్రికెట్ల మునిగి తేలిండ్రనుకో రాదుండ్రి. అటు ఆస్ట్రేలియాలో T20 ఆడుతున్న మెన్స్, ఇటు ICC వరల్డ్ కప్ ఆడుతున్న ఉమెన్స్. పొద్దుగాలనేమో మొగోళ్ళ క్రికెట్ చాలైతే పగటాల మహిళల ఆట. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను మన హర్షదీప్, వరుణ్ చక్రవర్తి ముప్పు తిప్పలు పెడితే ఆస్ట్రేలియా బౌలర్లకు మన సుందర్ సుక్కలు చూపించిండు. ఇక చెప్పుకోవాల్సింది అక్కల ఆట గురించబ్బా. వర్మ సిక్స్లు, శర్మ దంచుడు, మందాన జంపుడు. మన అక్కలు కొట్టే కొట్టుడుకు సుక్కలు చూసిండ్రు సౌత్ ఆఫ్రికోళ్ళు. ఇగేముంది, ఊరిస్తున్న వరల్డ్ కప్ ఉరికొచ్చింది మన దేశానికి. ఆడోళ్ళ క్రికెట్ ఆటల దునియా కప్ గెలుచుడు ఇదే తొలతమల్లా. ఫైనల్ ఆటల మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిండ్రు. షెఫాలి వర్మ 87, దీప్తి శర్మ 58 రన్నులు కొట్టుడే కాదు, ఇద్దరు కలిసి 5 మందిని అవుట్ చేసిండ్రు కూడా. స్మృతి మందాన, మొన్న ఆస్ట్రేలియాలను ఉతికి ఆరేసిన జెమిమా, కెప్టెన్ హర్మన్ ప్రీతి సుత మంచిగానే ఆడి 299 రన్స్ చేసిండ్రు. ఇక చెప్పుకోవాల్సింది అమన్ జ్యోత్ ఫీల్డింగ్ ఉల్లా. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లౌరా సెంచరీ వేసినాక క్యాచ్ పట్టింది కదా, దెబ్బకు ఆటంతా కింద మీద అయింది. రపరప అవుట్ చేసేటోరకు అందరు కలిసి 246 రన్స్ కొట్టేటోరకు దమ్ముగొన్నారు. అట్లా మనోళ్ళు 53 రన్స్ తేడాతో గెలిచి కప్పు పట్టుకొచ్చిర్రన్నట్టు. మన అక్కలకు 39 కోట్లు, ఓడినోళ్లకు 19 కోట్లు వచ్చినాయి. దునియా కప్పు తెచ్చినందుకు పెద్ద పెద్దోళ్ళు ప్రతొక్కరు శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇన్నేండ్లు క్రికెట్ ఆట అంటే మొగోళ్ళు ఆడేది చూసేటోళ్ళు. ఈ కాంచి లెక్క మారిందబ్బా. అక్కలు మీరు సూపరు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మనమా? ఇదేం కాలం రా? ఆనాకాలం. అప్పుడా ఇప్పుడా? అప్పుడు ఆనాకాలం. మరి ఇప్పుడు ఏ కాలం? అప్పుడు ఇప్పుడు 2 ఆనాకాలాలేనా? ఇగో ఇట్లనే ఉన్నది పరిస్థితి. అప్పట్లో కరోనా టైంలో ఎన్నో తట్టి చదువుతున్నవని ఓ బుడ్డోని అడిగితే ఏసొంటి ముచ్చట చెప్పిండో. వాతావరణం కథ సుత జర్రంతా అటు ఇటుగా అట్లనే ఉన్నది. ఎప్పుడు ఏ కాలంలో ఉంటున్నామో ఏమో తెలియకుంటున్నది. చలికాలం ఎన్నడొస్తావంటే మొదలు ఆనాకాలం అయితే ఓనియరాదు అన్నట్టున్నది పో. ఆవు మళ్ళా ఇంకా సుత మబ్బులు అట్లనే ఉంటున్నాయి. లెక్కకైతే ఈ పాటికే చలి చాలు కావాలి, కానీ పోత వర్ణన్న గట్టిగానే అరుచుకోవాలని ఫిక్స్ అయ్యి దంచే అక్టోబర్ అంతా మోంతా తుఫాన్ చేయబట్టి అంతా ఆగమాగం జగన్నాథం. అట్లనే ఆన మబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు 2 వారాల ముందుగానే వచ్చి 2 వారాల ఆల్చంగా పోయినాయట. నవంబర్ 2వ వారం నుంచి 3వ వారానికి కొంచెం టెంపరేచర్లు అనేటివి ప్రస్తుత స్థాయి నుంచి ఒక 3-4 డిగ్రీలు తగ్గి నెమ్మదిగా చలి వాతావరణం ఊపందుకునే అవకాశం మనకు మూడవ వారం నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని. అంటే ఇంకో 10 రోజుల దాకా ఇట్లనే ఉంటదన్నట్టు. ఓ 3-4 రోజులల్లా మబ్బులన్నీ ఇచ్చుకపోవడు చాలైతదట. అట్లా అని ఆనకాలం ఏం పోలేదుల్లా. మనకి టెంపరేచర్లు అనేవి ఎక్కువ ఉండి ఇంకా మాయిశ్చర్ సప్లై అనేది కొంచెం కొనసాగుతున్నందున ఉన్నట్టుండి సడన్గా సాయంత్రం వేళల్లో మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి అనేది అవకాశం ఉంది.
చెప్పక చెయ్యక సరిసే కోపున్నదట. ఈ కాలాలన్నీ కింద మీద ఎందుకైతున్నాయంటే మన పుణ్యమే. వాతావరణం ఎంత ఖరాబ్ చేయాలనో అంత చేస్తే గర్మీ పెరగబట్టే. ఈ ఏడు ఎండలు మంచిగానే కొట్టినాయి, ఆనలు గట్టిగానే పడ్డాయి కాబట్టి చలి కూడా బగ్గనే ఉంటదట. గరం గరం రగ్గులు కోట్లు కొనుక్కొని పెట్టుకోండి మరి. హలో శాంతక్క, అంతా బాగేనా? బుడ్డోడు ఎట్లున్నాడే? అవు నాన్నగాడు బడికి పోయి వచ్చిండా? అరే లక్ష్మోద్నేమో మెసేజ్ పెట్టింది వాట్సాప్లో. ఏం కూరండి నువ్వు? ఇంత టమాటా తొక్కు నూరిన్నే. ఇదేంది ఫేస్బుక్లో ఫోటో పెట్టి గంట అవుతుంది, ఇంతవరకు ఒక్క లైక్ కూడా రాలేదు. ఓ వార్తలు చెప్పకుండా ఫోన్లో పొంకనాలు కొడితే మీకు కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ గీళ్ళ కమాయి గట్లనే ఉన్నదబ్బా. గా ముచ్చటకు ముంగట గీ ముచ్చట. సారు నిద్రపోతలేడు, కండ్లు మూసుకొని డ్యూటీ చేస్తుండు గంతే. దొంగలను లంగలను ఎట్లా పట్టేయాలని బగ్గా ఆలోచన చేస్తున్నట్టుండుల్లా. ఇంతకు ఏడంటే సూర్యాపేట జిల్లా అరవపల్లి పోలీస్ స్టేషన్ లా ఎస్ఐ సైదుల్ సారు గీళ్ళ బిడ్డను ఒకడు సతాయిస్తుండని కంప్లైంట్ ఇస్తానికి పోతే ఉల్టా దమ్కి ఇచ్చిండట. గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తుంటే డిస్టర్బ్ చేసినందుకు కోపం వచ్చిందో ఏమో మరి. ఈడ పట్టించుకుంటలేరని సీదా ఎస్పీ సార్కే ఫిర్యాదు చేసిండిగా. మడ్డి రాజశేఖరు నా బిడ్డ గురించి గలీజ్ పోస్టులు పెడుతుండు ఫేస్బుక్ లా. ఇలాంటి అని ఎస్ఐ కాడికి పోయి చెప్తే నీ బిడ్డను తీసుకురా అని గలీజ్ మాటలు మాట్లాడుతుంది సార్. నాకు న్యాయం చేయాలని ఈ గిటు చూడుర్రి, సర్కార్ సార్లంతా చెమట తీస్తుర్రు సెల్ ఫోన్లనే. వీడియోలు చూసుడు, వాట్సాప్ చదువుడు, రీల్స్ చూసుకునుడు, ఎవ్వల బిజీ అల్లది. జగిత్యాల ప్రజావాణిలా గింత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేసిండ్రబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.